హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెసరపప్పు టమాటా కర్రీ ఎలా వండాలో చూద్దాము. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకోండి, ఆ తర్వాత పోపు గింజలు వేయండి. వేసిన తర్వాత ఆనియన్, కరివేపాకు వేసి కాసేపు ఉడకనియండి. ఉల్లిగడ్డ ఉడికాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి కొంచెం స్మెల్ పోయేంత వరకు ఉంచి, ఆ తర్వాత మనము వంట చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పు నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది, తొందరగా ఉడుకుతుంది. దీన్ని సాయపప్పు అంటారు అనమాట. చిన్నప్పుడు అనేది సాయపప్పు అనేది రోట్లో వేసి దంచేదనమాట పప్పు. అండ్ ఇప్పుడు ఆ సాయపప్పు అనేది దొరకట్లేదు అసలు. అండ్ కొంచెం పప్పు ఉడికాక టమాటా వేసి, టమాటా ఉడికాక కొంచెం కారం, కర్రీకి సరిపడే కారము, ఉప్పు వేసి కొన్ని వాటర్ పోసేసి, వాటర్ కావాలంటే పోయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పోసేసి ఉడికించాలి. కాసేపు ఉడికాక చూడండి ఎలా ఉడికిందో, మంచిగా కనిపిస్తుంది చూడండి. దించేసుకో.